హాయ్ ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ స్టోన్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ది. 1985 సంవత్సరంలో ముంబైలోని సాయన్లో మొదటిసారి ఒక ఫుట్పాత్పై పడుకునే వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించడం జరుగుతుంది. సాయన్తో పాటు కింగ్స్ సర్కిల్లో కూడా ఫుట్పాత్పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే ఘటనలు వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారు పేదవారు కావటం మరియు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవటం వల్ల కేసు నమోదు అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు. 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్స్కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహించి సీరియల్ కిల్లర్ పని అని తేలుస్తారు. ఇంకాస్త పోలీసులు విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది. అన్ని మర్డర్స్ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జునుజ్జు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ కూడా దొరకలేదు. చంపుతున్నప్పుడు కానీ లేదా ఆ బండరాయి ఎత్తుతున్నప్పుడు కానీ ఎవ్వరూ చూడలేదు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిను ఆ చుట్టుపక్కల నుంచే తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకురాకపోవడం, చీకట్లో ఒంటరిగా పడుకొని ఉన్న వారిని టార్గెట్ చేయడం, బంధువులు లేని వారిని చంపడం వల్ల అన్ని కేసులలో ఇదే ప్యాటర్న్ కనిపించింది. పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాలలో ఫుట్పాత్పై ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేసేవారు, కానీ హత్యలు మాత్రం ఆగలేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల కిల్లర్ ఫేస్ ఆ వెయిటర్ సరిగా చూడలేదు. 1985 సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాలలో అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మందిని పోలీసులు విచారిస్తారు, కానీ సాక్ష్యం లేనందుకు అందరినీ వదిలేయాల్సి వస్తుంది. 1988 సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులకు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నగరంలో ఫుట్పాత్పై పడుకునే ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరుగుతుంది. ఒకటి తర్వాత మరొకటి ఇలా ఫుట్పాత్పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అయిపోతారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు. బహుశా కోల్కతా పోలీసులకు ముంబైలో జరిగిన కిల్లింగ్స్ తెలుసుండవచ్చు. అందుకే కోల్కతా పోలీసులు చాలా త్వరగా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్పాత్పై పడుకునే వారిని చంపేశాడు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్స్లో ఈ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ కిల్లర్ని స్టోన్ మ్యాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మొదటిసారి కోల్కతాలో ఈ సీరియల్ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది. అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ యొక్క పేరు స్టోన్ మ్యాన్గా పడింది. ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసుంటాడని, ఫుట్పాత్పై ఉండే వ్యక్తులంటే తనకు బహుశా కోపం లేదా వీళ్ళంటే నచ్చకపోయేదని ఇరు నగరాల పోలీసులు భావించారు. అందుకే బహుశా సైకో కిల్లర్గా మారాడని కూడా అంచనా వేశారు. కానీ ఇదంతా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు, ఎందుకంటే ఒక్క విట్నెస్ కూడా ఈ కేసులో ఇంతవరకు కనిపించలేదు. ముంబైలో జరిగిన హత్యలకు, కోల్కతాలో జరిగిన హత్యలకు ఎక్కడ కూడా ఒక్క విట్నెస్ కూడా లేదు. 1 సంవత్సరం తర్వాత ముంబైలో ఆగిపోయినట్టు కోల్కతాలో కూడా హత్యలు ఆగిపోతాయి. పోలీసులకు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గువాహటీలో మరోసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాక్ అని వార్తలలో ఒక్కసారిగా రావడం జరుగుతుంది. అక్కడ కూడా 3 హత్యలు జరిగిన తర్వాత ఈ హత్యలు ఆగిపోతాయి. ఇలా ఈ 3 పెద్ద నగరాలలో జరిగిన హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. బహుశా ఇప్పుడు ఆ కిల్లర్ బతికి ఉండకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ కిల్లర్ ఎవరనేది ఇంతవరకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చనిపోయిన వారు పేదవారు కావటం వల్ల ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా నడిచిందని చెప్పవచ్చు. సో ఇది ఇవాల్టి స్టోరీ.
ఫ్యూచర్ స్టోరీస్ అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.